లో కీచకులు, దుశ్శాసనుడు, శకుని వీళ్ళెవరెవరో రోల్స్ మీరు పేర్లు బాగా రాత్రి రోజు ఆలోచించుకుంటే ఎవరెవరు వీళ్ళు మీ చుట్టూ ఎవరెవరు ఉన్నారో అర్థమైపోతుంది నీకు. ఈ పార్టీలో ఎవరెవరు పనిచేశారో ఈ పేర్లతో గత 2019 మిగతా వాళ్ళు ఎవరో మీరు చెప్పాలి. ఆయన బొత్స గారికి బాగా తెలుసున్నా, బొత్స గారికి బాగా తెలుసు. ఇంకా పేర్లు చెప్తే చాలా చెప్పొచ్చు మనము. కాబట్టి ఎందుకే వయసు కూడా నాకు తెలిసి మీకు బాగా వచ్చేసింది. ఇకనైనా కొద్దిగా ప్రశాంతంగా ఉండండి, వాస్తవాలు మాట్లాడండి, నిజాలు మాట్లాడండి. ఇప్పుడు కూడా జగన్ కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి మీరు ఏం ఆనందం పాపం. బొత్స గారు కూడా ఏదో తప్పక మాట్లాడుతున్నట్టున్నాడు. ఆయన హ్యాపీగా ఉన్నట్టు నాకేం అనిపించట్లా. అదే ఆయన భుజాల మీద వేసుకొని మోయాల్సిన అవసరం ఏముంది బొత్స గారు? ఇంకా అయిపోయింది. ఇంకా ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి, ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా ఉన్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడండి. దానికి సమాధానం మేము చెప్తాం. మీ ఊరికి వచ్చి ఏదో ఒకటి డివేట్ చేయాలా, అసెంబ్లీలో కౌన్సిల్ ఏదో మాట్లాడాలని చెప్పి మీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ పోతూ ఒక తప్పుడు సంకేతాన్ని ప్రజలకి తీసుకుపోవాలని చెప్పి ఒక ఆలోచన ఉంది. ప్రజలు మీ మాటలు నమ్మే పరిస్థితి లేదు. మొదటిది మీరు నోట్ చేసుకోవాల్సింది, మీరు ఏ మాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. మీరు ఏ రోడ్లోకి వస్తే తరిమే పరిస్థితి ఉంది ఈరోజు ప్రజలు. మీరు రండి చట్టసభ, అక్కడైతే సెక్యూరిటీ ఉంటుంది, లోపల మీకు మార్షల్స్ ఉంటారు, ఎవరికి లోపలికి వచ్చేదానికి లేదు. ప్రజలకు వచ్చి చెప్పండి, మీకు ధైర్యం ఉంటే మేము తప్పు చేస్తున్నాం, మా ఎన్డీఏ కూటమి తప్పు చేస్తోంది, మీరు కరెక్ట్ అని చెప్పి ప్రజల్లో వచ్చి మాట్లాడండి. బొత్స గారు, నేను ఛాలెంజ్ చేస్తున్నా. భారతీయ జనతా పార్టీ తరఫున నేను ఛాలెంజ్ చేస్తున్నా. ప్రజల్లో తెలుసుకున్నారండి. ఇప్పుడే మొన్నే తరిమినారు 11 స్థానాలకి. మళ్ళా ఎందుకు అయ్యా మీకు ఇప్పుడు ఇంకా అబద్ధ ప్రచారాలు, అసత్య ప్రచారాలు? నేను మళ్ళీ చెప్తున్నాం, సోషల్ మీడియాలో ఎవరైనా సరే చట్టాన్ని అతిక్రమించి చేస్తే మేమైతే ఊరుకుండే ప్రసక్తి లేదు. ఏం తమాషా అనుకుంటున్నారా? ఏం ఇంట్లో ఆడబిడ్డలు కానీ, తల్లులు కానీ, చెల్లెలు కానీ వ్యక్తిగత విషయాలు మాట్లాడితే గమ్మునుండాలనుకుంటున్నారా? అసలు మీరు ఆయన ఎవరు? ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఆయన, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి. అసలు ఆ వీడియో చూస్తే వినలేము. వెంకటకృష్ణ బోడగడ్డ ఎవరు ఆయన దగ్గర మాట్లాడించింది ఎవరయ్యా? సిగ్గుందా ఈ రోజు వచ్చి మాట్లాడతారు మీరు సోషల్ మీడియా గురించి? మీ కుటుంబాలు ఉన్నాయి కదా మీకు కూడా. ఒకసారి ఇళ్లలోకి వెళ్ళి మీరు అడగండి, మీరు చేసింది కరెక్టా అని చెప్పి. ఏ విధంగా అన్నం కూడా పెట్టరు, మీకు అన్నం కూడా పెట్టరు. మీరు పెడతారేమో. ఇన్నాళ్ళ నుంచి జరుగుతుంటే వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళకి తెలియదా ఏంటి మన వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారనే విషయం తెలియదా వాళ్ళకి? అంత చీకట్లో ఉన్నారు వాళ్ళు కూడా. మా వాళ్ళు బాగా చేస్తారు అనుకుంటున్నారో, లేకపోతే ఆ చేసుకొని మనకేంటి అనుకుంటున్నారేమో. అవతల వాళ్ళ ఆడవాళ్ళు అంటే అంత చులకన అయిపోయింది. కర్రీ కార్నర్ నుంచి తెచ్చుకుని తింటున్నారని నేను అనుకుంటున్నా. స్విగ్గీ, జొమాటో కర్రీ కార్నర్స్ అని ఉంటాయి. ఎందుకంటే ఎవరు బెటర్ అన్న, ఇలాంటి వాళ్ళకి ఎవరు బెటర్? నాకు తెలిసి ఎవరు బెటర్ అన్న. మీరు కావాలంటే కనుక్కోండి. వాచ్ పెడితే గత ఆ కెమెరాస్ ఉంటాయి కదా వీధుల్లో, కర్రీ పాయింట్ నుంచి తెచ్చుకొని ఉంటుంటారు. మీ కథ అందరికి తెలిసి, నాకు తెలిసి మీ ఇంట్లో ఓటేసి ఉండరే. నాకు తెలిసి గతంలో అదైతే వాస్తవమే, వేసి ఉండకపోవచ్చు, దారుణంగా పోయినాయి. కాబట్టి దయచేసి ఇప్పుడు మేము వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం మేము పనిచేస్తున్నాం. వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం, వికసిత భారత్ కోసం మేము పనిచేస్తున్నాం. కాబట్టి మీరు కానీ ఇట్లా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చేస్తే మాత్రం ఖచ్చితంగా జరగవు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మీ పని మీరు చేయండి, మా పని మేము చేస్తాం. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేసేదానికి మేమున్నాం. మీరు అడ్డు పెడితే మాత్రం పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి మీ ద్వారా బాలకోట గారు, మీరు ఇందాక మీట్ ద ప్రెస్